హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని పరిచయం చేయబోతున్నాను. మరి అది ఎక్కడో అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదండో, తాడేపల్లిగూడెం కే పంటపాడు విప్పర గ్రామంలో ఈ యొక్క ఆలయం ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, బాల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అనమాట. చూసారు కదా, చుట్టూ ప్రాంగణం అంతా ఎంత అందంగా, ప్రకృతి పచ్చని పంట పొలాల మధ్య స్వామివారు ఉంటారు. మరి స్వామివారికి ఇక్కడ చక్కగా మంగళవారం నాడు ఉదయం అభిషేకాలు అయితే నిర్వహిస్తారండి. మరి మేము వెళ్ళేసరికి స్వామివారిని ఇలా అలంకరించి అభిషేకానికి రెడీగా ఉంచారన్నమాట. మరి మీ అందరికీ కూడా ఆ అభిషేకాలన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో అక్కడ పూజా విధానాన్ని కూడా చూశారు కదండి, వల్లి దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని ఎంత చక్కగా నిర్వహించారో. ఈ అభిషేకాలు నాకైతే చాలా ప్రత్యేకంగా అనిపించడమే కాదండి, నేనైతే ఎప్పుడు కూడా ఈ విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు అయితే చూడలేదు. చాలా బాగా అనిపించింది. అసలు ఇంతలా చేస్తారా అని అనుకున్నాను. ఇవన్నీ చూస్తున్నంతసేపు మనసు మరల్చలేకపోయానండి, చూపు తిప్పలేకపోయాను. ఆ భగవంతుణ్ణి చూస్తూనే ఉండిపోయాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అభిషేకాల అనంతరం స్వామివారి అలంకరణ. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూజ మొత్తం అయిన తర్వాత లోపలున్న గర్భగుడిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఇదిగో స్వామివారు. ఆలయ విశిష్టతను కూడా మనం పురోహితుల మాటల్లో తెలుసుకున్నాం కదండి. చాలా మహిమాన్వితమైన ఆలయం. అలాగే ఇక్కడికి వచ్చి భక్తులు కానివ్వండి, పురోహితులు కానివ్వండి, ఆలయ చరిత్ర కోసం చాలా గొప్పగా చెప్పారు. ఇంకా దీనికోసం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో పెట్టాను, ఓపెన్ చేసి చూడండి, లైక్ చేయండి.